హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను స్పెషల్ రెసిపీ చెప్పే ముందు ఇంటి పరిసర ప్రాంతాలను చూపిస్తాను. ఆ ఎదురుగా ఊపడిందే పరికల రామస్వామి గట్టండి. చూడండి, ఆ గంగమ్మ తల్లి ఎలా సెలయేరు వల్లే పొరలుతుందో చూసారండి. మా ఇంటి దగ్గరలో ఇక చుట్టుపక్కన పొలాలను కూడా మీకు చూపిస్తాను. చూడండి, అంతా పల్లె వాతావరణం మీకు చూపిస్తాను. ఇక నేను చేయబోయే స్పెషల్ రెసిపీ ఏంటంటే తెల్ల వంకాయ పచ్చిమిర్చి కారంతో చేస్తానండి. పక్కా పల్లెటూరు స్టైల్లో చేసి చూపిస్తాను. చూడండి, పచ్చిమిరపకాయలు ఎక్కువగా తీసుకుంటాము. చాలా స్పైసీగా ఉండాలన్నమాట. చూసారా, పచ్చిమిర్చి ఎక్కువగా కోసుకున్నాను. ఉల్లిపాయలండి, కొత్తిమీర, చూడండి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా రోట్లో నూరుకున్నామండి. చూసారా, ఇక చేసే పదార్థాలు చూపిస్తాను. చూడండి, నూనె అండి, నూనె తగినంత వాడతాము. ఇక చాలా సింపుల్గా చూపిస్తానండి. పసుపు అండి, పచ్చిమిర్చి కారం వేస్తాము కాబట్టి ఇక పసుపు వేస్తాము, కారం వేయము. జీలకర్ర అండి, ఆవాలండి, చాలా సింపుల్ స్టైల్లో చూపించేస్తాను. ఇక చూసేయండి, కావాల్సిన పదార్థాలన్నీ ఇక చూశారు కదా. మెయిన్ అండి, వంకాయలు కూడా తెల్ల వంకాయలని పొడవుగా కోసి చూపిస్తున్నాను. చూడండి, అలా సాల్ట్ వాటర్లో వేసానన్నమాట. పొడవుగా కోసుకున్నాను, అలా సాల్ట్ వాటర్లో వేసేసి నానబెట్టానండి. కొంచెం సాల్ట్ వేసి, ఎందుకంటే గరిపుడుస్తాయి, ముక్కలు బ్లాక్ కలర్లో మారిపోతాయి అన్నమాట. అందుకని ఇక మనం గ్యాస్ వెలిగించుకుందాం. ప్యాన్ పెట్టుకున్నాను. చూడండి, అది కొంచెం వేడెక్కాలి. చూడండి, వంకాయలు చూసారు కదా, అలా పొడవుగా పోసుకోవాలన్నమాట. కొంచెం అలా విసికితే మనకు తెలిసిపోతుంది, చాలా నీట్గా అయిపోతాయి అన్నమాట. ఇక మనం ప్యాన్ వేడెక్కుతుంది, ఈలోపు మనం చూసుకుందామండి. ప్యాన్ వేడెక్కిందండి, మనం అలా చేయి పెడితే మనకు సెగ తగులుతుంది. అలా సెగ తగిలితే ఆ ప్యాన్ వేడెక్కినట్టే. చూడండి, నూనె పోస్తున్నాను, నూనె సరిపడా పోస్తున్నాను. ఎక్కువగా మేము వాడమండి. నేను తీసుకుంది 1 కేజీ తెల్ల వంకాయలు అన్నమాట. దానికి సరిపడా పోసానండి. నూనె మరి హీట్ ఎక్కువ కానివ్వనండి. స్లో మంట మీదనే నేను వంట చేస్తాను ఎప్పుడైనా. అలా చూసినప్పుడు మనకి నూనె కూడా కాగిందో లేదో మన చెయ్యి పెట్టినప్పుడు సెగ తెలిసిపోతుంది. అగో పచ్చిమిరపకాయలండి, మేము కొంచెం స్పైసీగా తింటాము, పల్లెటూరు స్టైల్ చెప్పాను కదా. స్టార్టింగ్లో పచ్చిమిరపకాయలు వేసాను. చూడండి, తర్వాత ఉల్లిపాయలు వేస్తాను. అలా ఉల్లిపాయలు వేసాక చాలా దోరగా వేగాలి అన్నమాట. ఫుల్ మంట మీద ఎప్పుడు వేయించకూడదు. నేను ఎప్పుడు ఏ కర్రీస్ చేసినా అలాగే చెప్తానండి. చూడండి, అలా కొంచెం వేగుతూ ఉంటాయి. అప్పుడు జీలకర్ర వేయాలండి. జీలకర్ర స్టార్టింగ్లో ఎప్పుడు వేయకూడదు, జీలకర్ర మాడిపోతుంది, కూర ఫ్లేవర్ అంతా పోతుంది, కూర కూడా అంత టేస్టీగా రాదన్నమాట. ఎప్పుడైనా జీలకర్రని మధ్యలోనే వేయాలండి. చూసారా, అలా వేగుతున్నప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలకి కొంచెం సాల్ట్ పట్టి కూర చాలా టేస్టీగా వస్తుందండి. స్టార్టింగ్లో కొంచెం వేసుకున్నాను, తర్వాత లాస్ట్లో అవసరాన్ని బట్టి మళ్ళీ వేసుకుందామండి. అలా నూనె నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట, స్పీడుగా కలపకూడదు. చూడండి, పోపు చూడండి ఎలా వేగుతున్నదో, అలా వేగాలండి. మనం వేసిన ఉప్పు పచ్చిమిరపకాయలకి ఉల్లిపాయలకి పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కూడా మీరు ట్రై చేసి చూడండి, చాలా సింపుల్లో అయిపోతుందన్నమాట. కర్రీ కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎప్పుడు ఒకే స్టైల్లో కూడా కాదండి, ఒక్కొక్కసారి మార్చి చూడండి. ఇలా చూడండి, వేగుతున్నాయి. ఇప్పుడు వేగుతున్నప్పుడు అల్లం వేయాలండి. అల్లం స్టార్టింగే వేయకూడదు, మాడిపోతుందన్నమాట. అల్లం పీచు పదార్థం కాబట్టి మాడిపోతుంది, అంత ఫ్లేవర్ కూడా స్మెల్ పోతుందన్నమాట. అందుకని మధ్యలో వేయాలండి అల్లాన్ని. ఇక కొత్తిమీర, కరివేపాకు ఎప్పుడైనా ఆకుకూరల్ని లాస్ట్లోనే వేయాలండి. ఎందుకంటే నూనె వేడెక్కి ఉండి అవి మాడిపోతాయండి. అందుకనే వేసే పదార్థాలని నేను అలా చెప్తున్నానండి.
అలా వేగుతూ ఉండాలండి. స్లో మంట మీద పోపు కలిపేటప్పుడు కూడా స్పీడ్గా కలపకూడదండి, నూనె చిమ్ముతుంది. చూడండి, పసుపు వేస్తున్నాను. పసుపు లాస్ట్లో వేస్తాను. పసుపు స్టార్టింగ్లో వేస్తే ఆ నూనె వేడికి కలర్ చేంజ్ అవుతుందండి, బ్లాక్గా వస్తుంది. కాబట్టి పసుపుని లాస్ట్లో వేయాలన్నమాట. అలా వేసాక ఒక నిమిషం పాటు అలా ఉంచాలండి. తర్వాత కేజీ వంకాయలు కదండి నేను తీసుకున్నవి. ఇప్పుడు వంకాయలు వేయడం చూపిస్తాను. మధ్య మధ్యలో నేను వాయిస్ ఆపేస్తున్నాను, మీరు చూడాలనండి. అలా వంకాయలన్నీ నిదానంగా వేయాలండి. స్పీడ్గా వేయడం వల్ల చుట్టుపక్కల పడిపోతాయన్నమాట, గిన్నె చుట్టుపక్కల. అందుకని మళ్ళీ రిస్క్ కాకుండా నిదానంగా వేసుకోవాలి. కేజీ వంకాయలు కదండి, నేను తెల్ల వంకాయలు తీసుకున్నాను. చూడండి, ఇక నిదానంగా కలుపుతాను పోపుని. ఎందుకంటే నిదానం కలపడం వల్ల ప్రతి ముక్కకి మనం వేసిన పోపు పట్టుతుందన్నమాట. అలా నిదానంగా కలపాలి. అలా నిదానంగా కలుపుతూ కొంచెం మక్కుతూ ఉండాలండి. కూర చాలా నిదానంగా వండాలన్నమాట. చూడండి, ప్రతి ముక్కకి మనం వేసిన పచ్చిమిర్చి అన్నీ ఉప్పు కారం అంతా పట్టాలి. ఇందాక కొంచెం వేసాను కదండి, ఇప్పుడు మరలా కొంచెం వేస్తున్నాను. ఎందుకంటే ముక్కలకు వేసాను కదా, ఇందాక పచ్చిమిర్చికి పట్టుకుంటుంది. అందుకని ఇప్పుడు ఆ వంకాయలకు కూడా కొంచెం వేసానన్నమాట. సరిపోతుంది, ఇక కూరకి సాల్ట్ సరిపోతుంది. చూడండి, అలా మక్కుతూ ఉంటాయన్నమాట. చిన్నగా కొద్దిగా తెల్ల వంకాయ అంటే గుత్తి వంకాయ కదండి, కొంచెం మందం ఉంటుంది. బారొంకాయలాగా కాకుండా కొంచెం నిదానంగా ఉడుకుతుందన్నమాట. ఇది కండ ఎక్కువగా ఉంటుంది, గింజతో ఉంటుంది కాబట్టి కొంచెం నిదానంగా ఉడకాలండి. ఇక చూడండి, కొంచెం మసాలా పొడి వేస్తున్నాను. అలా ప్రతి ఫ్లేవర్ పట్టాలన్నమాట వంకాయలకి. నిదానంగా చూపిస్తాను. ఈలోపు పరిసర ప్రాంతాలను మరొకసారి చూడండి. కూర మక్కుతుంది. మా ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు చూపిస్తున్నానండి. ఎందుకంటే ఈలోపు కూర మక్కుతుందన్నమాట. ప్రతి క్షణం అలాగే చూపిస్తూ ఉంటే బాగోదు కదండి. చుట్టూరా పొలాలు, ఎదురుగా పరికల రామస్వామి గట్టు, పక్కనే ఉన్న గంగమ్మ సెలయేరు కాలువ చూసారండి. చాలా ప్రశాంతంగా పల్లెటూరి స్టైల్లో నేను గుత్తి వంకాయ, తెల్ల గుత్తి వంకాయ కర్రీ చింతపులుసు చేసి చూపిస్తానండి మీకు. ఈలోపు ఆ కూర మక్కుతుంది, మరలా చూపిస్తాను. చూడండి, కూర అయిపోయిందండి. ఇక చారు మొదలు పెడదాము, చింతచారు. ఇక చూడండి, చింతచారులోకి మనకు కావాల్సిన పదార్థాలు. చింతచారు అంటామండి మేము, చింతపులుసు కూడా అని అంటారండి. ఇక చూడండి, కావాల్సిన పదార్థాలు చాలా సింపుల్ అండి. కరివేపాకండి, కొత్తిమీర, కారం, పసుపు, ఉప్పండి, ఇదిగో జీలకర్ర అండి, ఆవాలు, మిరియాల పొడి అండి, కొంచెం చింతపులుసు అండి. అలా పిండుకున్నాము. మీకు చూస్తుంటే అలా కలర్ అవపడుతుంది కానీ నేను తెల్ల చింతపండేనండి తీసుకున్నది. అలా అవపడుతుందన్నమాట. మా ఇంటి చింతపండు అండి. ఇదిగో చూడండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలండి. ఇక పోపు వేసి నేను చూపిస్తానండి. చూసారు కదండి, చింతచారు, ఆవాలు, జీలకర్ర అన్నీ సమమోతాదులో తీసుకుంటానండి. ఆ చారుకు సరిపడా నేను పల్లెటూరి స్టైలే చూపిస్తానన్నాను కాబట్టి నేను అదే స్టైల్లో చూపిస్తాను. చూడండి, మా అమ్మమ్మ గారు చేసే విధానమే చూపిస్తాను. ఇక చూడండి, చింతపులుసులో కారం డైరెక్ట్గా వేస్తారండి మా అమ్మమ్మ గారు. చూడండి, అలా చింతపులుసులో కారాన్ని నెమ్మదిగా కలుపుకోవాలండి, ఎందుకంటే చిమ్ముతుంది. కొంచెం మిరియాల పొడి అండి, చింతపులుసు అంటేనే జలుబు కదా, కొంచెం మిరియాల పొడి వేయడం వల్ల ఘాటుగా చాలా బాగుంటుందన్నమాట. ఇక పిల్లలు వేసుకున్న టేస్టీగా ఉంటుంది. వాళ్ళకి తెలియదు కదండి,
మనం మిరియాలను కూడా వాడాలన్నమాట. పాత వాళ్ళు చెప్పే మాటలు కూడా మనం వినాలండి. కొంచెం సాల్ట్ వేసాను, కలిపాను చూడండి. ఇక కొంచెం కొత్తిమీర వేస్తాను, పోపులో కూడా వేస్తానండి. స్మెల్ బాగుంటుందన్నమాట, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక చూపిస్తానండి. ఇక చాలా చిన్న ఇల్లు అండి ఇది, గుడి సన్నిధానంలో ఉన్నది. ఇక చూపిస్తాను. పోపు పెట్టాను, పచ్చిమిర్చికి వేసుకున్నానండి. తర్వాత కరివేపాకు వేసుకున్నాను, కొత్తిమీర వేసుకున్నాను. పోపు చూడండి, తాలింపు గింజలు, జీలకర్ర అన్నీ వేసుకున్నాను. కొంచెం స్కిట్ అయిందండి. తర్వాత చూడండి, పసుపు లాస్ట్లో వేసుకున్నాను అన్నమాట. అలా వేగుతూ ఉన్నది చూడండి. అలా పోపు వేగుతూ ఉన్నదన్నమాట. నిదానంగా జీలకర్ర అవన్నీ వేసుకున్నాను. ఇక ఆ చింతచారులోకి చూడండి, పాతకాలం స్టైల్ చారండి ఇది. మీరు టేస్ట్ చూసి చూడండి. ఇలా కూడా టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. పాతకాలం నాటి వంటలు తక్కువగా చేయకూడదండి, చాలా టేస్టీగా ఉంటున్నాయి అన్నమాట. చూడండి, లాస్ట్లో ఉల్లిపాయలు వేసుకోవాలి, చాలా అద్భుతం అన్నమాట. ఇక ఈరోజు మీకు 2 రెసిపీలు చూపించేశాను. ఒకటి గుత్తి వంకాయ పచ్చిమిర్చి కారం, రెండవది పచ్చి పులుసు అండి. చూసారండి. ఇక మా ఛానల్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు చూసుకుంటూ అలా గుత్తి వంకాయ కూర పచ్చి పులుసుతో తింటే అద్భుతం అండి. ఇంకేం కావాలండి. ఇక చూడండి. ఇక మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. చూడండి, ఆ గంగమ్మ సెలయేరు, ఆ చుట్టుపక్కల పల్లెటూరు చూసారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇక నేను చేసిన 2 వంటలు ఏ విధంగా చూడండి. గుత్తి వంకాయ పచ్చి పులుసు.